బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తామని హెచ్చరించారు. తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోమని దుండగులు బెదిరించారు. 2 నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ ఖగార్ ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రఘునందన్ రావుకు వచ్చిన బెదిరింపు కాల్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీపిక, చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈయనకు బెదిరింపు కాల్స్ రావడం ఇది రెండవసారి. ఈ నెల 23వ తేదీన ఇట్లే బెదిరింపు కాల్స్ ఆయనకు రావడం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ చేసి తెలుగులో మాట్లాడడం జరిగింది. ఆయనను చంపేస్తామని చెప్పి కూడా గతంలో బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మొదటిసారిగా బెదిరింపు కాల్స్ రావడంతోనే ఆయన సంగారెడ్డి ఎస్పీకి, అదేవిధంగా ఇటు మెదక్ ఎస్పీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపించినటువంటి పోలీసులు ఆయనకు ఆర్మ్డ్ పోలీసులతో ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా అదనంగా కేటాయించడం జరిగింది. ఆయనకు ప్రస్తుతము భద్రత కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటికే గత 2 రోజుల క్రితం ఆయన కాలుకి శస్త్రచికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆయనకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల పేరుతో ఆయనకు 2 వేర్వేరు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇప్పటికే మావోయిస్టుల పేర్లతో వారు కాల్ చేసినట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపకపోతే తనను చంపేస్తామని చెప్పి కూడా ఈ కాల్లో ఆయనను హెచ్చరించినట్టుగా కూడా ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయనను చంపడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మావోయిస్టులు 5 బృందాలుగా కూడా నగరంలో ఉన్నాయి. సో మిమ్మల్ని చంపుతాము, వెంటనే ఇది ఆపరేషన్ ఖగార్ను ఆపే విధంగా కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి కూడా ఆయనను ఫోన్లో బెదిరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఆసుపత్రి నుంచే ఇప్పటికే పోలీసు అధికారులకు కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ఒకటే నెలలో 2 సార్లు ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం పట్ల ఇప్పటికే ఇటు బీజేపీ ఎంపీ అయితే పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి మరి పోలీసులు అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఒకవైపు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్లో కూడా సో ఆయనకు చెప్పడం జరిగింది ఏంటంటే ఆయన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో తాము చేసినటువంటి ఫోన్ కాల్స్ను ఫోన్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వెంటనే ఈ ప్రయత్నాలను కూడా ఈ ట్రేస్ ప్రయత్నాలను ఆపండి, మీరు ట్రేస్ చేసినా కూడా మేము మీకు దొరకము, మేము ఇంటర్నెట్ కాల్స్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి కూడా బెదిరించారని చెప్పి కూడా రఘునందన్ రావు పోలీసులకు తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా 2 సార్లు ఒకే నెలలో వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం, నక్సలైట్ల పేరుతోటి బెదిరింపు కాల్స్ రావడం, అతనిని చంపేస్తామని చెప్పడం ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిని పోలీసులు అంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము, ఎవరు కాల్ చేస్తారని చెప్పి కూడా దీనిపై ఇప్పటికే ఎంక్వైరీ కొనసాగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో మెదక్ ఎంపీగా కొనసాగుతా ఉన్నారు రఘునందన్ రావు. సో ప్రస్తుతం ఆయన కాల్ సర్జరీ సో అవడం వల్ల ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ సమయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ చేయడం ఏదైతే ఉందో సో ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనకు భద్రతను పెంచాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు 2 ఎస్పీలకు ఏదైతే సంగారెడ్డి అదేవిధంగా మెదక్ ఎస్పీలకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీని కూడా కలిసి రఘునందన్ రావు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోసారి అయినప్పటికీ ఈ కాల్స్ ఏవైతే 2 నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రావడం సో ఇది ఆందోళన కలిగించే విషయం అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. వెంటనే రఘునందన్ రావుకు మరింత భద్రతను పెంచాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.